క్షణకాలమే ఉండే ఈ జీవితము, ఈ లోకములో మానవుని యొక్క ఆయుస్సు చాలా తక్కువ. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము దుఃఖము వ్యర్థమే. ఇదిగో మనందరికీ శాశ్వతమైనటువంటి జీవం, నిత్య జీవం ఒకటి ఉన్నది. పరమరాజ్యం మన కొరకు సిద్ధపరచబడుతుంది. అది మనం ఎప్పుడు కూడా నిత్యము నివసించే ఆ యొక్క పురము, ఆ పట్టణము వైపు మన ఆలోచనలు ఉన్నాయా? ఇశ్రాయేలీలు అదే మాట మాట్లాడుతున్నారండి. వారు బానిస బ్రతుకుకు అలవాటు పడిపోయారు. బానిసలుగా జీవించడానికి వారు సిద్ధపరచబడినారు. అందుకని నాయకుడు వచ్చి వారిని ఆ యొక్క నిత్య రాజ్యం వైపు నడిపిస్తూ ఉంటే వారు మేము ఐగుప్తులో దాసులుగా ఉంటామని చెప్పారు. ఈరోజు నీ నిర్ణయం ఎలా ఉన్నది? ఈ లోకంలోనే ఉంటాను, ఈ లోకంలో సంపాదిస్తాను, ఈ లోకంలో ఆస్తి సమకూర్చుకుంటాను, ఈ లోకంలో తిని త్రాగి సుఖించి సంతోషంగా ఉంటాను అని నిర్ణయం తీసుకుంటున్నావా? లేదా ఈ లోకము శాశ్వతము కాదు, నేను ఒకరోజు చనిపోయి తిరిగి లేచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును చూస్తాను, ఆ రాజ్యంలో ప్రవేశిస్తాను, ఆ రాజ్యంలో నిత్యము సుఖము సంతోషముతో ఉంటాను అనే నిర్ణయము కలిగి ఈ లోకాన్ని విసర్జించిన వాడిగా, ఈ లోకములో సమస్తాన్ని పెంటతో ఎంచి దేవుణ్ణి దూషించకుండా ఒక నమ్మకమైన దాసుడిగా ఉండగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా?